న్యూస్ కి స్వాగతం. అర్హులైన గిరిజనులకు ఇంటి పట్టాలు మంజూరులో నిర్లక్ష్యం తగదు. సత్యవేడు నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చిన్నిరాజ్ అర్హులైన గిరిజనులకు ఇంటి పట్టాలు మంజూరులో సంబంధిత రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం తగదని సత్యవేడు సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చిన్నిరాజ్ కోరారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో అమ్మవాస్ రెడ్డి ఖండ్రిగా గిరిజనులు పలువురు ధర్నా చేశారు. ఈ సందర్భంగా చిన్నిరాజ్ మాట్లాడుతూ ఇంటి స్థలాల కోసం అమావాస రెడ్డి గిరిజనులు రోడ్డెక్కి పోరాడుతున్న ప్రయోజనం లేకపోయింది అన్నారు. కొత్తమారిగుప్పం పంచాయతీ పరిధిలో పంచాయతీలో ప్రభుత్వ భూములన్నీ బడాబాబుల గుప్పెట్లో ఉన్నట్టు ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా భూస్వాములు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూడడం సర్వసాధారణంగా మారిపోయిందన్నారు. కానీ ఇంటి స్థలాలు లేని గిరిజనులకు మాత్రం స్థలం కేటాయింపులో అధికారులు మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. ఎస్టీ కాలనీలో ఇప్పటికే 150 కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. ఇందులో 50 కుటుంబాలు ఇంటి స్థలాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నాయన్నారు. ఒక ఇంట్లో 2 కాపురాలు నివసించే పరిస్థితి వచ్చిందన్నారు. ఇంటి పట్టాల కోసం పలుమార్లు సంబంధిత రెవెన్యూ అధికారులకు గిరిజనులు వినతులు సమర్పిస్తున్నా అవన్నీ బుట్ట దాఖలా అవుతున్నట్టు ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఇంటి స్థలాలు లేని గిరిజనులకు పట్టాలు ఇవ్వకపోతే దీనిపై పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామన్నారు. దాదాపు గంట పాటు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఇంటి పట్టాలు మంజూరు చేయాలంటూ గిరిజనులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజనులు స్వప్న, మారి, వెంకటలక్ష్మి, వసంత, అమలు తదితరులు పాల్గొన్నారు. సత్యవేడు ఇది తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని సత్యవేడు మండల రెవెన్యూ ఆఫీస్ వద్ద కొత్తమారికుప్పం రెవెన్యూలో ఉన్నటువంటి అమాసరెడ్డి కంటే గిరిజనులు ఇంటి స్థలాల సమస్యను పరిష్కారం చేయమని చెప్పి ఈరోజు ఈ ధర్నా నిరసన పోరాట కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. పోయిన సోమవారం కూడా ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి చెప్పాం. ఎందుకంటే గిరిజనులు అక్కడ పోయి ఎక్కడైనా గుడిసేసుకుంటే పక్కనే ఉన్నటువంటి పెత్తందారులు వచ్చి వాటిని పెరికేస్తున్నారు, వీళ్ళని పోయి బెదిరిస్తున్నారు సాయంకాలం పూట. అందువల్ల దాన్ని వెంటనే పరిష్కారం చేయండి సార్. ఆ భూ సమస్య అంటే ఇళ్ల స్థలాలు ఎవరెవరికి ఇచ్చారు, ఎవరికి పట్టాలు ఇచ్చారు, ఎవరికి లేదు, ఆ భూమి ఒక స్వభావమైంది, దాన్ని తేల్చేస్తే గిరిజనులు ఆడ వేయచ్చా వేయకూడదా అని చెప్తే ఈ రోజు వరకు తహసీల్దార్ గారు లేరు. ఆయన ఏదో విజయవాడకు పోయాడు, హైదరాబాద్కు పోయాడు, ఆడుకోపోయాడంట. అంటే డబ్బులు ఉన్నటువంటి మహారాజుల కోసం కోర్టులో వాళ్ళు కేసులు వేస్తారు, వీళ్ళు ఆడ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ సత్యవేడు మండలంలో ఆఫీసులో జరిగేటువంటి తంతు ఏంటంటే ఆయన విఆర్ఓ చెప్తున్నాడు, ఆ రికార్డులు లేవన్నా ఎట్టపోయినాయి తెలియదు అంటాడు. అంటే రికార్డులో ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళు లేదా పెత్తందారులు లేదా డబ్బులు ఉండేటువంటి ధనవంతులు చెప్తే ఆ రికార్డు కూడా లేకుండా చేస్తారు. ఆ రికార్డు మీద నీళ్లు పోసి కూడా తుడిచేస్తారు ఈ తహసీల్దార్ ఆఫీసు. ఎందుకంటే ఆ పద్ధతుల్లో ఉంది. ఎందుకంటే తను ఒక చెట్టు మీద ఎక్కి కూర్చొని తనే కొమ్మను నరుకొని కింద పడినట్టు మన రెవెన్యూ యంత్రాంగం ఉంది. దీనికి కారణం మనల్ని పరిపాలించేటటువంటి రాజకీయ నాయకుల యొక్క అవినీతి, అక్రమాలు, అన్ని సారాలంతో డబ్బు సంపాదిస్తారు, భూములు అమ్మేస్తారు, అన్నీ చేస్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నికల్లో వచ్చినప్పుడు చెప్పాడు, ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రంలో ఇంటి స్థలం లేకుండా, ఇల్లు లేకుండా ఉండకూడదు, నేను అందరికీ ఇస్తాను స్థలాలు, 4 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టిస్తాను అన్నాడు. కానీ ఈరోజు అనేక దగ్గరలో ఇంటి స్థలాలు లేవని చెప్పి గిరిజనులు, దళితులు, పేదవాళ్ళు, ఇంకా బీసీలు అందరూ కూడా పోరాటాలు చేస్తుంటే అది మాత్రం ఆయనకి తెలియడంలా. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ ఆఫీసులో అధికారులు ఏంది, ఎవరో డబ్బులు ఇచ్చేవాళ్ళు లేకపోతే వాళ్ళని నడపగలిగినటువంటి పెత్తందారులు ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే తెల్ల సొక్కాయి తెల్ల ప్యాంట్ వేసుకొని కారులో వచ్చే వాళ్ళకు సమాధానం చెప్తున్నారు తప్ప గిరిజనులు అంటే ఏదో తేలిగ్గా చూస్తున్నారు. ఇదంతా మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. గిరిజనులు అనేవాళ్ళు అక్కడక్కడ కావిలని అడవిలో ఉండేటటువంటి వాళ్ళు ఈరోజు వచ్చి గ్రామాల్లో మేము అందరితో ఉంటాం, ఈ సమాజంలో మేము కూడా అభివృద్ధి అవ్వాలా, చదువుకోవాలా అని చెప్పి వచ్చినప్పుడు అన్ని వర్గాల రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, సపోర్ట్ చేయాలి. వాళ్ళకి అక్కడ ఏం సమస్య వచ్చిందో వెంటనే చేయాలి. కానీ ఆ పద్ధతుల్లో ఇక్కడ ఈ ఆఫీసుల్లో వీళ్ళు చేయరు. వీళ్ళు ఏముందంటే ఈ భూమి అదే అక్కడే కొత్తమారికుప్పం రెవెన్యూ అది, అక్కడి వాటికి మనం చూస్తే స్థానికేతరులు ఆ ఊర్లో కాపురం లేనటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా తగిలింపు సెట్లు పెట్టుకొని, మామిడి చెట్లు పెట్టుకొని, చుట్టూ ఫెన్సింగ్ పెట్టుకొని, కాంపౌండ్ వాళ్ళు కట్టుకొని, గేట్లు పెట్టుకొని దర్జాగా కారుల్లో పోతూ ఉంటారు. స్థానికేతరులు, అనర్హులు, పెత్తందారులు, వీళ్ళకాడ భూములు వందలాది ఎకరాలు ఉన్నాయి. అదే స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈరోజు ఏం చేస్తున్నారు, గిరిజనులు వాకిలు ఉంటే ఆ వాకిట్లో పోయి తగిలింపు చెట్లు పెట్టి పెంచుకొని నరికి అమ్ముకుంటున్నారు. మేమేమంటున్నామంటే గిరిజనులు అనేవాళ్ళు ఇప్పుడే సమాజంలో జనంలోకి వస్తూ ఉన్నారు. ఇప్పుడే వాళ్ళ పక్కనే బీసీలకు ఇంటి స్థలాలు ఇచ్చి
అంటే కలిసి ఉండడం మంచిదే, అది అందరూ సమర్థిస్తాం. అన్ని కులాల వాళ్ళు, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఒక దగ్గర ఉండి ఒకరి సంస్కృతి తెలుసుకొని బాగుపడాలని మనం కోరుతాం. కానీ ఈరోజు పరిస్థితి అది లేదు. అక్కడ ఒక పెత్తందారు ఇల్లు కట్టుకుంటే, లేదా ఒక 5 ఎకరాల రైతు ఇల్లు కడితే వాడి దగ్గర 2 ఆవులో ఎద్దులో ఉంటే రే ఆ పేట జావర్రా అంటాడు. వాడు కానీ అది జారకపోతే వాడిని పట్టని కొడతాడు. లేకపోతే ఆయన సత్యవేడికి వచ్చి ఒక బుడ్డి వేసుకొని పోయి అంటే అప్పుడు పోయి ఆ ఈదులంతా తిరిగి సవాళ్ళు వేసేస్తారు, గిరిడీలు చెప్తారు, గిరిజనులు భయపెట్టేసి వెళ్ళిపోతారు. ఎన్నో దగ్గర జరిగాయట. గిరిజనులు చెప్పిన మాటిని వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండి బానిసల్లాగా బతికితే సరే, లేదంటే వాళ్ళు స్వతంత్రంగా పోయి ఎక్కడ 500, 700, 1000 రూపాయలు సంపాదించుకొచ్చుకొని మేము కూడా బాగుంటాడు పోయేదానికి లే. అది ఒప్పుకోరు చాలా మంది. ఇప్పుడు ఉన్నటువంటి పెత్తందారులు ఉన్నోళ్ళు, ధనవంతులు ఉన్నోళ్ళు, భూములు ఉన్నటువంటి ఇతర కులాల వల్ల అమార్గం చేస్తున్నారు. అందువల్ల గిరిజనులు ఒక దగ్గర ఉంటే వాళ్ళ నాన్నే ఉన్నాయండి, వాళ్ళ పక్కన వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తారు? అసలు 170 పట్టాలు ఇచ్చామంటున్నారు. వాళ్ళు గిరిజనులు అడిగితే మాకు ఆ రోజు ఒక 20-30 మందికి ఇచ్చారండి, మిగతా అవన్నీ ఇప్పుడు సర్పంచ్గా ఉన్నటువంటి శ్రీరామరెడ్డి కట్టగా తీసుకొని పోయాడు, ఆడు ఇస్తామన్నాడు, మళ్ళీ ఇంతవరకు ఇవ్వలేదండి. ఇప్పుడు ఎన్నో ఏళ్ళు అయిపోయిందని వాళ్ళు అంటున్నారు. ఇవన్నీ ఎవరు పరిష్కారం చేయాలా? తహసీల్దారు, మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి ఆయనకు బాధ్యత ఉంది. ఆయన మనం చెప్తే పోయినాము వచ్చినాము. పోయి రావడం వల్ల ఉపయోగం ఏముంది? ఈ భూమి ఎవరిది, దాని క్లాసిఫికేషన్ ఏంది, వీళ్ళు పోవచ్చా పోకూడదా అనేది తేల్చాలి కదా సర్వే చేసి. అది చేయడం లేదు. మేము ఈరోజు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, గిరిజనులకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలన్నీ అక్కడ ఉన్నాయా లేదా, దాన్ని ఎవరైనా ఆక్రమించున్నారా? ఇప్పుడు అదనంగా ఇప్పుడు వాళ్ళ పిల్లలు అయ్యారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలని అడుగుతున్నారు. అంటే మళ్ళీ రాస్తారో ఖాళీగా స్థలాలు ఉన్నాయి. అమ్మ అందుకే మేము సమగ్రమైన సర్వే చేయాలి. మద్రాసులో ఉండేవాడు అక్కడ గోడ కట్టుకొని లోపల చెట్లని పెంచుకొని జమ్మని ఆయన కారులో ఉట్టిపోతున్నాడు. ఇక్కడ ఇలా ఊరు పాపం సెంటు భూమి లేదు, ఒక 1 ఎకరా భూమి లేదు. ఆడేం చంద్రబాబు నాయుడు 99 పైసలకి 99 రూపాయలకి కోటీశ్వరుడికి సైడ్ చూడన్నా మర్చిపోతామంట చూడన్నా